మీ ఆయనకి 32 సంవత్సరాలు, పెళ్ళే 5 ఏళ్ళు అయ్యింది. ఒకసారి ఐయుఏ కూడా జరిగింది నీకు బయట హాస్పిటల్లో, లాప్రోస్కోపీ అయింది, ట్యూబ్స్ 2 బాగున్నాయని చెప్పినారు. లాప్రోస్కోపీ అయ్యి కూడా అంత నీకు 3-4 నెలలు అయింది, అంతే కదా. సో ఇప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు నీకు ఏం అర్థమైంది అని అంటే, మాకు అడినోమయోసిస్ అని అంటామన్నమాట. అంటే గర్భసంచి కొంచెం వాపు ఉంది. ఆ వాపు ఎందుకు వచ్చింది అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. అసలు గర్భసంచికి వాపు ఎట్లా వచ్చింది అని అంటే, ఇప్పుడు ఇది చూసినామనంటే మనము, ఇప్పుడు గర్భసంచి లోపల లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్ లోపల ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. ఈ లైనింగ్ ఏదైనా కూడా ఇట్లా గర్భసంచి గోడ లోపలికి పోయినప్పుడు, నెల నీకు డేట్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఇక్కడ అయితే అది బయటికి రావాలా. బయటికి రాకుండా ఈ లోపల ఉంటుంది కదా పొర, దాంట్లో వచ్చిన బ్లీడింగ్ అక్కడే ఉండిపోతుంది. దానివల్ల ప్రతి నెల బ్లీడింగ్ రావడము, అది గడ్డగట్టడము, తర్వాత గర్భసంచి ఖండ అనేది పెరగడము, వాపు కావడము, ఇట్లాంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల వస్తుంది అనమాట అడినోమయోసిస్ అని. నీకు తెలియకుండా ఎప్పుడైనా ఈ ఎండోమెట్రియం నీకు ముందు అంటే డిఎన్సీ చేసినప్పుడు కానీ, లేదా ఇంకా వేరే ఏదైనా జరిగింది, నిన్న ఏదైనా డ్యామేజ్ అయి ఉంటే ఎండోమెట్రియం లైనింగ్ అనేది, అప్పుడు ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంది అడినోమయోసిస్ అని. బట్ ఈ అడినోమయోసిస్ వల్ల పిల్లలు పుట్టరు అన్నదైతే ఏమీ లేదు, గుర్తుపెట్టుకో. దీనికి మనం ట్రీట్మెంట్ చక్కగా తీసుకొని రెగ్యులర్గా నువ్వు ఫాలో అయినావా అని అంటే మనం చూసుకోవచ్చు. ఈరోజు నీకు ఇంజెక్షన్స్ పెట్టి ఫాలిక్యులర్ స్టడీ చేసాం కదా, ఈ ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ ఈరోజు 11 మిల్లీమీటర్స్ ఉంది. మళ్ళీ నువ్వు మళ్ళీ 2 డేస్ తర్వాత రావాలా. దీన్ని ట్రాక్ చేసుకుంటా చూసి కరెక్ట్గా ఐయుఐ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. ఓకేనా? రైట్ నా.